ఈరోజైతే నా డైట్ వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. బట్ ఇట్స్ ఓకే. అయితే నేనేమేమి తిన్నాను అనేది తెలియాలి అని అనుకుంటే మీరు ఇన్‌స్టాలో చూస్తుంటే కామెంట్‌లో పీడిఎఫ్ అని పెడితే మీకు డైరెక్ట్ లింక్ వస్తుంది. ఒకవేళ యూట్యూబ్‌లో కనుక చూస్తుంటే మీరు వీడియోని లైక్ చేసి స్క్రీన్ పైన నంబర్‌కి ఏ మొహమాటం లేకుండా హ్యాపీగా పీడిఎఫ్ అని నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను హ్యాపీగా పంపిస్తానండి. నా డైట్ వీడియో ఒక్కరికి యూజ్ అయినా నాకు సంతోషమే. ఏమేమి తిన్నాను అన్నీ డీటెయిల్‌గా చూడొచ్చు మీరు. అయితే ఈరోజైతే నేను సోయా చంక్స్‌తో ఉప్మా చేసుకున్నాను. ఇది చేసుకున్నప్పుడు మనము ఈ క్యాలరీస్ చూడండి ఇక్కడ చెక్ చేయండి, క్వాంటిటీ చూడండి. జస్ట్ నేను ఒకదాన్ని తినడానికి అంత కొద్దిగా రవ్వ చూపించిందనమాట. సో మనం ఏమనుకుంటామంటే తక్కువ తింటున్నాం అని అనుకుంటాం. అస్సలు లేదండి. క్యాలరీస్ని కరెక్ట్గా వెయిట్ వేసుకొని తినేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. ఇప్పుడు చూడండి నా ఉప్మా ఎలా ఉందో. సో ఉప్మా రవ్వ కొద్దిగా వచ్చింది, సోయా చంక్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఇలా ఉంటుంది మన డైట్ అనేది. నేనేమో ఉప్మాలో సోయా చంక్స్ వేసుకొని తిందామనుకున్నా, కానీ నేను తినవలసిన క్యాలరీస్కి నాకు కావాల్సిన ప్రోటీన్కి సోయా చంక్స్లో ఉప్మా వేసుకొని తింటున్నా. టైము ఈరోజైతే మా వెండర్ నాకు పళని నుంచి అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించారు. చాలా హ్యాపీ అనిపించింది. స్వామియే శరణమయ్యప్ప. నేను ప్రసాదం ఎంత తిన్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఏం తింటున్నా ఏం తినట్లేదు కూడా అన్నీ డైరెక్ట్గా చూపిస్తున్నాను. అయితే మనము తక్కువ తింటున్నాం వెయిట్ తగ్గుతున్నాం, తక్కువ తింటున్నాం వెయిట్ తగ్గుతామని అనుకుంటున్నామండి. అలా తక్కువ తినడంలో కూడా మనం చాలా రాంగ్ చేస్తున్నామని ఈ మధ్య నాకైతే ఈ క్యాలరీస్ కౌంట్ చేసుకునే కొద్దీ అర్థమైపోతుందండి. అసలు చాలా రాంగ్ తింటున్నాం, తక్కువ తినడంలో కూడా రాంగ్ తింటున్నామని అర్థమైపోయిందనమాట. ఎందుకంటే మనం మెయిన్గా మన సౌత్ ఇండియన్స్కి వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసరికి ఉప్మా, దోశ, ఇడ్లీ ఇవి తింటాం కదా. అవి తినొచ్చండి. కానీ అందులో చేసుకునే చట్నీలు కూడా నేనైతే ఇంతకుముందు మినిమం ఒక చట్నీతో ఒక రోజు మొత్తం క్యాలరీస్ని ఫిల్ చేసేదాన్నండి చెప్పాలంటే. నాకు అర్థమైంది, నేను క్యాలిక్యులేట్ చేసే కొద్దీ నాకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకే మీరు కూడా ప్లీజ్ ఏ ఫుడ్కి ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది, మనం డైలీ ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి అని తెలుసుకొని డైట్ చేయడం స్టార్ట్ చేస్తేనే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. మళ్ళీ తొందరగా రీగెయిన్ అవ్వం, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. వెయిట్ లాస్లో పూర్తిగా తినడం మానేసి కొంచెం కొంచెం తింటే ఖచ్చితంగా అటాక్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతాము. అలా అవ్వకూడదు అని అనుకుంటే ప్రోటీన్ ఫిల్ చేసుకోవాలి, అన్ని న్యూట్రియంట్స్ అందేలాగా ఉండాలి. అప్పుడే మనం హెల్తీగా స్లిమ్ అవుతాం.